99 ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనం. నవగ్రహాలు మీకు అనుకూలంగా ఉండాలని, సత్ఫలితాలు కలగాలని ముందుగా మీకు వసంత పంచమి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ అనగానే ఒక సరికొత్త వైబ్రేషన్. ఎందుకంటే ప్రత్యక్షంగా భూభాగాలు వేరైన, పరోక్షంగా భూమిని విడదీయలేనటువంటి అనుబంధం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి మనందరికీ ఒకటే మాట, ఒకటే భాష, ఒకటే భాష. కానీ వేదం ఇచ్చినటువంటి మహాసంకల్పంలో తెలంగాణ అని ఎక్కడ ఇంక్లూడ్ చేయలేదు. అధాంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచించ పరిమిత భ్రియమాణస్య మహాజలకలౌ మధ్యే అని మహాసంకల్పాన్ని ఒకసారి కనుక మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మహాసంకల్పం తెలుగు అని కొడితే అందులో మనకు 54 రాజ్యాల పేర్లు వస్తాయి. సరే, ఇప్పుడు రాజ్యాలు పోయి ప్రజాస్వామ్య రాష్ట్రాలుగా మారాయి. అందులో అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మగధ, మాళవ, నేపాల, కేరళ, చోళ, పాంచాల, గౌళ, కుకుర, కుర, గంధర్వ, విదేహ, విదర్భ, బాహ్లిక, బర్బర, కేశల, కోసల, కుంతల, ఆనాట, పానాట, వాట, ఆంధ్ర, పూర్ణ దశార్ణ రాజ్యాలని చెప్పారు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని బలవంతంగా ఇష్టం లేకుండా అప్పట్లో కలుపుకున్నారు. కాశ్మీర్ని ఇష్టపడి తీసుకున్నారు. అంతే తప్ప వేదోక్తమైనటువంటి మహాసంకల్పంలో తెలంగాణకి మహాసంకల్పంలో ఎక్కడ చేర్చలేదు. కాబట్టి తెలుగు ఆంధ్ర ప్రభావమే చూపుతుంది వాస్తు ప్రకారం కూడా. రైట్. కాబట్టి ఇక్కడ విడివడినటువంటి వాతావరణంలో కడప రాయలసీమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి భూ అక్షాంశ రేఖాంశాల యొక్క వైబ్రేషన్, ఉత్తరాంధ్రకు ఒక రకమైనటువంటి సైట్ వైబ్రేషన్, ఇటు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణకు వచ్చేటువంటి లాంగ్ లాటిట్యూడ్ ప్రభావాలు, ఆ వ్యక్తుల యొక్క నైసర్గిక భూభాగాలకు ఉండడం, వ్యక్తుల యొక్క మనోభావాలు చాలా ఒక రకమైనటువంటి డిఫరెంట్ మైండ్ సెట్లు ఉంటాయి. సో మన తెలంగాణలో జరిగినటువంటి ఒక రణక్షేత్రాన్ని చూసాం. సో తప్పనిసరిగా దానికి మించినటువంటి హై పవర్ అందులో వసంత కార్తె మొదలైన తర్వాత వచ్చే శివరాత్రి, ఆ తర్వాత వచ్చేటువంటి ఎండాకాలంలో వచ్చేటువంటి ఉష్ణోగ్రత తీవ్రత ఎంత ప్రచండ భానుడి యొక్క వైభవం ఉంటుందో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యొక్క ప్రచండ జ్వాలలు మనకు మొదలయ్యాయి. స్ట్రైట్ సబ్జెక్ట్లోకి వచ్చేద్దామండి. ఏపీ జాతకం ఎలా ఉండబోతుంది, ఎవరు గెలవబోతున్నారు? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శని, రాహు, కేతువుల యొక్క ప్రభావం ఆంధ్రప్రదేశ్ యొక్క భూభాగాలపై ప్రధానంగా నడుస్తున్నటువంటి పరితలుస్తున్నాయి. ఎందుకంటే మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణం అయినటువంటి యొక్క లగ్న భావాలు చూసినట్లయితే కాలసర్ప మహాయోగంలో మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగినట్టు భారతదేశం కూడా అప్పుడే మనకు విడిపోయింది. సో ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర గ్రహస్థితులు అనుసరించి ప్రజాస్వామ్యం గెలుస్తుంది, సంక్షేమం గెలుస్తుంది. స్ట్రైట్గా చెప్పండి, మీరు పరోక్షంగా చెప్తే ఆడియన్స్కి అంత అంటే ఇక్కడ అధికార వైసీపీ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో ఇటు డిసైడ్ క్యాండిడేట్. రైట్. తెలుగుదేశం పార్టీకి మన నారా లోకేష్ గారు ప్రకటించారు, చంద్రబాబు నాయుడు గారే తిరిగి మరలా ముఖ్యమంత్రి అని. వాట్ అబౌట్ జనసేన? వాట్ అబౌట్ బీజేపీ? వాట్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ? అంటే ఇక్కడ డిక్లరేషన్ అనేది కాలేదు. ఒకవేళ జనసేన పార్టీలో మరి ముఖ్యమంత్రి అయితే ఆయనే అవ్వాలి.
నేను ముఖ్యమంత్రిని అవుతానని ఆయన ఇంతవరకు ఎక్కడ కూడా మనకు ప్రకటించినటువంటి అసర్టివ్గా చెప్పలేదు. చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు నేనే ముఖ్యమంత్రిని అవుతానని కేంద్రం నుంచి సంకేతాలు ఇవ్వలేదు. కాదు పురంధరేశ్వరి గారు బీజేపీ ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ చెప్పలేదు. సో 2 ప్రాంతీయ పార్టీలతో 2 కేంద్ర పార్టీలు, జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. సో వైసీపీ యొక్క జాతకం ఆవిర్భావ దినోత్సవం దాన్ని ప్రధానంగా తీసుకొని తెలుగుదేశం విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవిర్భావ మహోత్సవం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి అష్టమ శని ప్రభావం చేత గెలవడానికి అవకాశాలు ఉన్న చోట్ల కూడా తెలుగుదేశం పూర్తి స్థాయిలో మెజారిటీని సాధించడానికి కుదేలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రాస్పెక్ట్స్ లేవంటారు, తెలుగుదేశానికి అవకాశం లేదంటారు. రైట్. నెక్స్ట్ బిట్వీన్ వార్ అనేటువంటిది తథ్యం. అది ట్రయాంగిల్ మ్యాచా, చతురస్రాకార మ్యాచా, లేకపోతే కూటమి 3 గ్రహాలు ఒక కూటమిగా ఉండటమా, లేదా 4 గ్రహాలు కలవడమా అని చూసినప్పుడు వార్ వన్ సైడ్ అయితే కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో బుధుడు పూర్తి స్థాయిలో బలంగా ఉన్నప్పటికీ అక్కడికి రాబోతున్నాండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా ఉంది అంటే ఇక్కడ మనం ఒక సెన్సిటివ్ అంశాన్ని నేను ప్రేక్షకులు చెప్పాలండి. ఏ వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని, ఆ వ్యక్తి యొక్క పర్సనల్ అంశాలని నేను మాత్రం లైవ్లో చెప్పే ధైర్యం నాకు లేదు. సో గ్రహస్థితి నాకు బాగా తెలుసు కాబట్టి కొన్ని డీకోడ్ చేస్తూ దాని అంశాలు చెప్పుకొస్తాను. అది ఇటీవల పర్మిషన్ కాదండి. ఇప్పుడు అక్కడ రాజకీయంగానే కదా మనం అడుగుతున్నది, ఇంకా వీరి తరతర వ్యక్తిగత అంశాలు లగ్న చక్రాలు చెప్పడం ఉంటుంది. ఓకే, దాన్ని మళ్ళీ గోడ మీద వేసి వాళ్ళ బతుకులు ఎందుకు బయట పెట్టాలి? రైట్. సో కాబట్టి ఆరుద్ర నక్షత్రాధిపతి మిథున లగ్నం, లగ్నాత్ స్థిర బుధుడు,